భారతదేశం. నువ్వు ఇంగ్లాండ్ వెళ్ళి బారిస్టర్ చదివితే బాగుంటుంది కదా. అవును కదా, మనం ఇంగ్లాండ్ వెళ్తే మన అధికారుల ఆచార వ్యవహారాలు వాళ్ళ గుట్టు మట్టు తెలుసుకుంటే స్వరాజ్య సంపాదన కూడా వీలుంటుంది. అయితే మరి ఇంగ్లాండ్ ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకో మరి. సరే, అయితే నేను మళ్ళీ వెళ్ళి వస్తాను. ఇంగ్లాండ్ ప్రయాణం అని చిన్నప్పుడు చదివిన పాఠం వల్ల, ఆ తర్వాత చదివిన భూగోళ శాస్త్రం వల్ల ఆ దేశానికి వెళ్ళడం తెలుసు, కానీ అక్కడికి తీసుకెళ్లాల్సిన సామాగ్రి తెలియదే. ఎవరినైనా అడుగుదామంటే నా అజ్ఞానాన్ని చూచి నవ్వుతారేమో. వద్దులే, నేనే నా సహజ సూక్ష్మ బుద్ధి ఉపయోగించి అక్కడికి తీసుకువెళ్లాల్సిన సామాగ్రిని ముందుగానే జాబితా వ్రాసుకుంటాను. ముందుగా దంత తాగడానికి 10 కచ్చికల పొడుము, నాలుక గీసుకోవడానికి కాసిన తాటాకు ముక్కలు, ఒళ్ళు తుడుచుకోవడానికి 2 అంగవస్త్రాలు, తలకు రాసుకోవడానికి కొబ్బరి నూనె, దేశవాళీ దువ్వెన, అద్దము, ఒట్టు పెట్టుకోవడానికి కొబ్బరి చిప్పులో కొంచెం చాదు, నీరు తాగడానికి మర చెంబు, రొట్టెలు కాల్చుకోవడానికి గోధుమ పిండి, నెయ్యి, ఆవకాయ, కిరసనాయిలు, పొయ్యి, పడుకోవడానికి నరసారావుపేట మడత మంచం, బొంత, నారింజ రంగు పండు సాలువ, తుంగ చాప. మనం వీటితో పాటు 4 టీషర్ట్లు, 2 టైలు, బూట్లు, సాకుల సూట్లు. మనం ఇంగ్లాండ్ వెళ్తే మటుకు మన వేషాన్ని పూర్తిగా ఎందుకు మానవాలను, సాధ్యమైనంత వరకు స్వదేశీ పద్ధతిని అవలంబిస్తాను. అందుకు తలగొట్టుగా ఉపయోగించడానికి 8 గజముల ఎర్రని జపాను సిల్క్ తీసుకువెళ్తాను. టికెట్ ఇవ్వండి త్వరగా. ఏమిటా హడావడి? ఎక్కడికి? ఏ రైలుకు? నేను ఎక్కడికి వెళ్తే ఎందుకు ఆయనకు? నా వ్యవహారం అంతా ఆయనతో చెబితే నా గుట్టంతా బయటపడుతుంది. సర్లేండి, ఇప్పుడు అదంతా ఎందుకు? ముందుగా టికెట్ ఇవ్వండి త్వరగా. టికెట్ ఇచ్చాయని ఇంకా రాలేదు, కాసేపు ఉండు. సరే, టికెట్ ఇచ్చాయని వచ్చినట్టున్నాడే, వెళ్ళి అడుగుదాం. ఏమండి, టికెట్ ఇవ్వండి త్వరగా. ఎక్కడికి? చెప్తానులేండి, ముందు టికెట్ ఇవ్వండి. ఏమయ్యా, ఇవాళ మీ ఊరు పోతావయ్యా? ఇది ఎక్కడయ్యా? ఒట్టి నాటిపురం మాదిరి ఉండావే. నువ్వు పూడ్చేది చెప్పకపోతే టికెట్లు అష్టదించేదయ్యా. పోయా, బుద్ధి లేదు వల్ల ఉంది. వాళ్ళంతా కాచుకున్నారు. ఈ రైలు చాలా దూరం పెడుతుందండి, చాలా చోట్ల అవుతుంది. అందుచేత మీరు ఏ ఊరు వెళ్ళాలో చెబితే ఆ ఊరికే టికెట్ ఇస్తారు. ఈయన చెప్పేదేదో నాకు సబబుగానే తోస్తుంది. అయితే చెన్నపట్నానికి టికెట్ ఇవ్వండి. ఎన్నయ్యా ఇది? పొద్దు ఎక్కడొచ్చావయ్యా? ఒట్టి జంతువులే ఉంటావు. పోయా, బొమ్మంటే ఎట్లా ముద్దు పెట్టి చూస్తావు? పట్నం అంటే సాయంకాలం వరకు రాదయ్యా. అందాక ఎక్కడైనా పడుకొని తూంగయ్యా. ఈయనేంటి నా మీద ఇంతలా అరుస్తున్నాడు? ఓ, తిరిగి వస్తివా? పట్నం మండి ఎప్పుడు వచ్చేదానికి తెచ్చుకోదానికి వస్తివా? ఒక్కసారి చెప్పితే నీకు బుద్ధి లేదు. నాకు అసలే అరవాలంటే కోపం. ఈయన మొహం చూస్తే నల్లని స్ఫోటక మచ్చలతో ఉంది. నేను ఊరికే తెలియని విషయం నెమ్మదిగా అడిగితే ఈయనేంటి మర్యాద తెలియకుండా మాట్లాడతాడు? అబ్బే, నేను రైలు సంగతి అడగడానికి రాలేదండి. మిమ్మల్ని చూస్తే ఏం జ్ఞాపకం వస్తుందో చెప్పడానికి వచ్చానండి. ఏ జ్ఞాపకం వస్తుంది? మీ మొహం చూస్తే ఉలి ఆడిన తిరగల రాయి, మీ తలకాయ చూస్తే సున్నపు పెడత జ్ఞాపకం వస్తుందండి. నన్నే అంత మాట అంటావా? అమ్మయ్య, ఈ రోజుటికి ఈ చేతిలో తప్పించుకున్నాను రా బాబు. సాయంకాలం అయ్యాక టికెట్ తీసుకోవడానికి వద్దాం. ఇంతసేపు భోజనం చేసి కాసేపు నిమ్మలిద్దాం. సాయంకాలం
ఎక్కిస్తున్నాం. ఏమండి, చెన్నపట్నానికి టికెట్ ఇవ్వండి. ఏమయ్యా, ఈ రైలు ఎక్కవచ్చునా? మీరు ఏ ఊరు వెళ్తారు? నీకెందుకు ఆ ప్రశ్న? ఏమండి, ఈ రైలు ఎక్కవచ్చునా? మీరు ఏ ఊరు పెడతారు? నాకు ఒళ్ళు మండుతుంది. నేను తిన్నగా వెళ్ళి స్టేషన్ మాస్టర్ గారిని అడుగుతాను. ఏమండోయ్ స్టేషన్ మాస్టర్ గారు, ఈ రైలు ఎక్కవచ్చునా? మీరు ఏ ఊరు పెడతారు? టికెట్ ఇవ్వాలంటే ఊరి పేరు చెప్తే గానీ ఇవ్వనన్నారని ఊరి పేరు చెప్పాను. టికెట్ కొన్న తర్వాత కూడా వీళ్ళకి పరీక్షలన్నీ ఎందుకు? వీళ్ళ రోగం కుదురుద్దాం. నేను రాజమహేంద్రవరం వెళ్ళాలండి. అయితే ఎక్కవచ్చు. సరే. ఏమండోయ్, మీకు తగిన శాస్త్ర చేశానులేండి. నేను రాజమహేంద్రవరం వెళ్ళడం లేదు, చెన్నపట్నం వెళ్తున్నాను. ఏమయ్యా, త్వరగా దిగు. నేను దిగను. త్వరగా దిగవయ్యా, ఆలస్యం అవుతుంది. నేను ఎందుకు దిగాలి? నేను దిగను. ఈ రైలు చెన్నపట్నం వెళ్ళదు, వేరేది వెళ్తుంది. వాటి ఫూల్ లాగా ఉన్నావు, దిగు. ఫూల్ గీలని మాటలు మిగలకండి, నేను దిగను. ఏమయ్యా, అతను దింపండి. ఏవయ్యా, దిగు దిగు దిగు. బాధపడకండి, పట్నం వెళ్ళే బండి ఇంకొక పావు గంటలో వస్తుంది. అమ్మయ్యా, ఈయన చెప్పినట్లుగానే పట్నం వెళ్ళే బండి వచ్చింది. ఇక రైలు ఎక్కుతాం. అమ్మా, మేము కింద పడ్డామని జాలి కూడా లేకుండా మా మీద నుంచి రైలు ఎక్కుతున్నారు. ఎక్కడెక్కడ దెబ్బలు తొలగాయో రైలు ఎక్కినాక చూసుకుందాం. ముందు నా సామాను తీసుకుని రైలు ఎక్కుతాను. ఏమయ్యా, నీకు బుద్ధుందా? ముందు వెనుక చూసుకోకుండా ఆడవాళ్ళ వల్ల వచ్చి పడతావా? నువ్వు మనిషివా లేదా పశువా? నీ కళ్ళు పేలిపోను, నీ ముఖం మండిపోను, నీ కడుపు కాలిపోను. అయ్యో, నేను కావాలని పడలేదండి. నాకు అసలే ఆడవాళ్ళంటే గౌరవం. నన్ను క్షమించండి. సరే, ఈసారికి క్షమిస్తున్నాను. ఇక నా సామాను పెట్టుకుంటాను. ముందుగా పెట్టే, దానిపైన తుంగచాప, దానిపైన నరసారావుపేట మత మంచం. ఇవన్నీ రైలు కుదుపుకు కింద పడకుండా ఉండాలంటే ఏం చేద్దాం? అక్కడేదో గొలుసులా కనపడుతుంది, దాన్ని లాగి తాడేసి కడదాం. ఇక నిశ్చింతగా కూర్చోవచ్చు. ఈ సామాన్లు ఎవరిలా కట్టారు? నేనేనండి. మళ్ళీ ఏం కొంప మునిగిందో? రైలు కుదుపుకు సామాన్లు కింద పడకుండా ఉంటాయని కట్టానండి. ఆ గొలుసులు ఆగితే రైలు ఆగుతుంది, కాబట్టి 50 రూపాయలు జరిమానా కట్టు. అమ్మో, 50 రూపాయలే. ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదండి. ఈ గొలుసులు ఆగితే రైలు ఆగుతుందని నాకు నిజంగా తెలియదండి. ఈసారికి నన్ను క్షమించి వదిలిపెట్టండి. సరే, అది ఆ గొలుసు విప్పివే.
రైలాన్ ప్రయాణంలో ఎన్ని అవస్థలు పడాలో, ఎన్ని కష్టాలు చూడాలో. ధన్యవాదాలు.